కాని అడవిలోని పెద్ద జంతువులన్నీ చింటూని భయపెట్టాయి. ఆ కొండ ఎక్కడం చాలా కష్టమని, అది నీ వల్ల కాదని హెచ్చరించాయి. కాని చింటూ వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా కొండ ఎక్కడం మొదలుపెట్టింది. దారిలో రాళ్లు జారాయి. చింటూ కాళ్ళు అలసిపోయాయి. పైకి వెళ్లే కొద్దీ చింటూకి చాలా భయం వేసింది. నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను, నా వల్ల కాదేమో అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే చింటూకి ఒక చిన్న చీమ కనిపించింది. తనకంటే పెద్దదైన గింజను మోస్తూ ఆ చీమ పడిపోయినా మళ్ళీ ప్రయత్నించి పైకి ఎక్కింది. అది చూసి చింటూకు ధైర్యం వచ్చింది. చిన్న చీమే అంత కష్టపడగా లేనిది నేనెందుకు చేయలేను అని తనపై తనకు నమ్మకం కలిగింది. చివరికి చింటూ పర్వతం అంచుకు చేరుకుంది. అక్కడ ఉన్న రుచికరమైన లేత గడ్డిని తృప్తిగా తింది. విజయం పొందిన ఆనందం చింటూ ముఖంలో కనిపించింది. కింద ఉన్న జంతువులన్నీ చింటూ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. మనం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని చింటూ నిరూపించింది.